వీకెండ్ వచ్చిందంటే చాలా థింగ్స్ కంప్లీట్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏది అవ్వదు. సర్లే ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసి స్విమ్మింగ్ వెళ్దామంటే సరే కాసేపు ఈత కొడదామని అలా వచ్చేసాం స్విమ్మింగ్ పూల్కి. మా ఫ్రెండ్ వాళ్ళ సన్నని కూడా తీసుకొచ్చాడు. వీడు భలే క్యూట్ ఉన్నాడు. ఇంకా అలా లేట్ చేయకోకుండా డైవ్ చేసేసిన వాటర్లో దూకిన తర్వాత మైండ్లో ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఈ వాటర్లో ఎంతమంది చుచ్చిపోసిర్రా అని. లేదులే, పోయారు. దీస్ డేస్ కిడ్స్ ఆర్ వెరీ మెచ్యూర్డ్. వాళ్ళకి ఎలాగో చెప్పలేం, అందుకే వీడికి చెప్పా, ఒరే బాబు నీకు చుచ్చొస్తే చెప్పు, దగ్గరుండి మరీ తీసుకెళ్తాను. వాడు నిజంగానే 2 సార్లు చెప్పాడు. చిన్నప్పుడు మా ఊరు కాలువల్లో దూకేటోళ్ళం, ఇప్పుడు డబ్బులు కట్టి మరీ దూకుతున్నాం. మారిపోయింది భయ్యా, ప్రపంచం మారిపోయింది. వీడు మాత్రం భయం లేకుండా ఎగ్గరెగ్గర దూకుతున్నాడు. ఎంతైనా ఈ రోజుల్లో పిల్లగాళ్ళు మస్తు డేరింగ్ ఉన్నారు. వీళ్ళ నాన్న అయితే వీళ్ళ దూకాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడంట, ఇప్పటివరకు దూకలేదంట. చూసి నేర్చుకో డాడీ. ఎంత ఈత కొట్టినా చిన్నప్పుడు వచ్చిన కిక్కి రావట్లేదు భయ్యా. చిన్నప్పుడు స్విమ్మింగ్ అంటే మా అమ్మ వెంటబడి మరీ కొట్టేది, అయినా రోజు తడిచేయలేటోండి ఇంటికి. అలా ఉండేది డెడికేషన్. రాను రాను ఇంట్రెస్ట్లు కూడా మారిపోతున్నాయి భయ్యా. ఇంకా అలా కాసేపు జలకాలాడి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఓకే బాయ్.